కొందరు గేమ్ చేంజర్ మూవీని స్టోరీ లేదు, సాంగ్స్ బాగలేదు, తమ్మన్న డీజే సరిగ్గా కొట్టినలేదు చెప్తున్నారు. అంటే నా కొట్టలేదని మీ అందరినీ అడుగుతున్నాను నేను. ఒకటి స్టోరీ అంటే ఏం చెప్పండి. ఆ మూవీలో స్టోరీ లేదా? మీరు స్టోరీ లేదు అంటే మీకు అసలు తల లేదు, మైండ్ లేదు అని అర్థం. మైండ్ దొబ్బింది మీకు. స్టోరీ అంటే ఏందిరా? ఒక దొంగతనం చేసేదా, స్మగ్లింగ్ చేసేదా? కాదు, సొసైటీకి యూజ్ఫుల్ అయ్యే ఒక కంటెంట్ ఉండాలా. ఆ కంటెంట్ దాంట్లో ఉంది. దాని స్టోరీ లేదా, సాంగ్స్ బాగలేదా? హే, నీకేమన్నా మైండ్ దొబ్బిందే? అసలు నీకు మైండ్ దొబ్బి తాగేమన్నా పోయినావు మూవీకి నువ్వు? వీవర్స్ కొంచెం చెప్పేవాళ్ళు అంత తాగేసేమన్నా పోయినారేమో, అందుకే ఆడు చెప్తారు. నిజంగా చూసినప్పుడు ఆడు చెప్పుడు. ఓకే, వాడు అంటున్నాడు తమ్మన్నా డిసైడ్ కొట్టలేదు మ్యూజిక్ అని ఇస్తున్నా. దానికన్నా మ్యూజిక్ కావాలా? ఏ వాళ్ళ సినిమా ఒక స్టోరీ తగ్గట్టు మ్యూజిక్ కొట్టింటారు అంటే వాళ్ళదేం తప్పు ఉంది? వండర్ఫుల్ మూవీ, మ్యూజిక్ అంతా బాగుంది. గైస్ అందరూ పోయి ఈ మూవీని చూడండి. ఫ్యామిలీకి అంతా ఇష్టమవుతుంది మూవీ. ఫ్యామిలీ జొట్లో చూడడానికి ఏం మాత్రం ప్రాబ్లం లేదు. ఓకే, అంతా బాగా తీసినారు. అంటే సంక్రాంతికి అనేసి తీసిన మూవీ ఇది. అంటే వల్గర్గా లేకుండా, ఒక రొమాన్స్ అట్లా లేకుండా ఇక్కడ నీట్గా తీసినారు. అలా మూవీని ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. నాకైతే అసలు ఏమీ అర్థమే కాలేదు. బా, ఒక మంచి మూవీని ఫాస్ట్ చూసినా కూడా మన జనాలు ఇట్లున్నారంటే, అంటే వీళ్ళకి ఇప్పుడు ఏమంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో అంత బ్యాడ్గా క్యారెక్ట్ చేయాలి, దొంగతనం చేయాలి, రేప్ కేసు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అట్లా చేస్తేనే మూవీలు బాగుపోతాయి. అంటే ఒక కలెక్టర్ అంటే ఏమి? కలెక్టర్ ఆ స్టోరీ ఎంత బాగుంది తెలిసిన అంటే ఓకే, అది చెప్పకూడదు ఎవరైనా కానీ. నాన్ సెన్స్ పేరస్ ఒకటి చెప్పేది. ఓకే, మంచి స్టోరీ ఉందాం, దానికన్నా స్టోరీ కావాలా? వాడు చెప్పేటప్పుడు నిద్రపోయినాడంట దీంట్లో థియేటర్లో. అంటే నువ్వు తాగేసిపోయినావు కాబట్టి నిద్రపోయినావు అంతే. మూవీ చూడడానికి పోతే మూవీ చూడొచ్చు మనము. నాన్ సెన్స్ ఫెలోస్.